నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. సీఎం రేవంత్ వ్యూహాలతో ప్రతిపక్షాలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారనేది ఎవ్వరూ కాదనలేని సత్యం. రేవంత్ నిర్ణయాలను తప్పుగా చూపించేందుకు బీఆర్ఎస్ నాయకులు బాధితులను ఓదారుస్తున్నామంటూ ఎలివేషన్స్ ఇచ్చుకున్నంతగా హైప్ రావడం లేదు. ఇదంతా చూస్తున్న సీఎం రేవంత్ మాత్రం బీఆర్ఎస్ లోని పెద్ద తలకాయలు టార్గెట్ గా పావులు కదుపుతున్నారు. వీరిలో ప్రముఖంగా కేటీఆర్ పేరు వినిపిస్తోంది. కేటీఆర్ అరెస్ట్ కు రంగం సిద్ధం చేసుకున్నారు. ఫార్ములా 1 ఈ రేసు స్కామ్ లో కేటీఆర్ ను విచారణ చేయడానికి ఏసీబీ అధికారులు గవర్నర్ పర్మిషన్ అడిగారు. కానీ ఇప్పటి వరకు అనుమతి రాలేదు. ఈ లోపే అరెస్టు నుంచి తప్పించుకోవడానికి బీజేపీ నేతలను కేటీఆర్ సంప్రదించారని సమాచారం. అందుకే గవర్నర్ అనుమతి ఇవ్వడం లేదనే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. దీంతో రేవంత్ సర్కార్ వ్యూహం మార్చింది. ఎప్పటి నుంచో బీజేపీ బీఆర్ఎస్ మధ్య రహస్య బంధం ఉందని ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బీజేపీ గెలుపు కోసం డమ్మీ క్యాండిడేట్లను నిలబెట్టిందని కూడా ఆరోపణలున్నాయి. దీన్ని రేవంత్ రెడ్డి తనకు అనుకూలంగా మార్చబోతున్నారు. ప్రత్యర్థిని దెబ్బ కొట్టడం కంటే అతని బలాన్ని దెబ్బ కొడితేనే తిరుగుండదని రేవంత్ భావిస్తున్నారంట. అందుకే బీఆర్ఎస్ ఏ అండ చూసుకొని ఇంత రెచ్చిపోతుందో దానికి పడగొట్టే పనిలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. గులాబీ పార్టీకి సాయం చేయకుండా బీజేపీని డైరెక్ట్ గా టార్గెట్ చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తున్నారు. దీనికి ఆయన ఫోన్ ట్యాపింగ్ కేసును వాడుకోవాలని చూస్తున్నట్లు సమాచారం. ఫోన్ ట్యాపింగ్ అంశంలో బీజేపీ నేతల్ని కేసీఆర్ ఇరికించారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఫామ్ హౌస్ కేసును రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా బయటకు తీస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆ ఎపిసోడ్ లో ఉన్న 4 మాజీ ఎమ్మెల్యేలతో పాటు మరో 2-3 ఎమ్మెల్యేలను పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇందులో చిరుమర్తి లింగయ్య పోలీసుల ఎదుట హాజరయ్యారు. ప్రస్తుతం ట్యాపింగ్ కేసులో జైల్లో ఉన్న తిరుపతన్న ఫోన్ నెంబర్లు అడిగితే ఇచ్చాను కానీ ట్యాపింగ్ చేయించలేదన్నారు. అయితే ఫామ్ హౌస్ కేసు సిబిఐకి వెళ్ళింది. ఆ కేసు విచారణ మాత్రం సిబిఐ చేయడం లేదు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉంది. సిబిఐ విచారణపై సుప్రీంకోర్టు స్టే ఇవ్వలేదు. సిబిఐ సైలెంట్ అయిపోయింది. అది కేవలం ఎమ్మెల్యేల కొనుగోళ్ల కేసు మాత్రమే. అందులో ట్యాపింగ్ అంశం కూడా ఇమిడి ఉంది. ఇప్పుడు రేవంత్ ట్యాపింగ్ కోణంలో ఆ కేసును వెలుగులోకి తెస్తున్నారు. ఆ కేసు మొదట ట్యాపింగ్ తో ప్రారంభమైందని బీఆర్ఎస్ లోని కొంతమంది నాయకులు చెప్తున్నారు. కొద్ది రోజుల కిందట పోలీసులు ఈ ఫామ్ హౌస్ కేసు కూడా ట్యాపింగ్ వల్లే బయటపడిందని లీకులు ఇచ్చారు. ట్యాపింగ్ చేస్తున్న సమయంలో బీజేపీతో టచ్ లో ఉన్న ఎమ్మెల్యేల గురించి తెలిసిందని వారిని ట్రాప్ చేసి బీజేపీ పెద్దల్ని ఇరికించేందుకు కేసీఆర్ కుట్ర చేశారని స్టోరీ ప్రచారంలో ఉంది. ఈ క్రమంలో ఈ 4 ఎమ్మెల్యేల విచారణ తర్వాత వేరే కోణంలో ఫామ్ హౌస్ కేసు వెలుగులోకి వస్తుందని భావిస్తున్నారు. ఈ కేసు వెలుగు చూసినప్పుడు బిఎల్ సంతోష్ ను అరెస్ట్ చేసేందుకు కేసీఆర్ ప్రత్యేక విమానంలో పోలీసుల్ని పంపారని చెప్తున్నారు. అయితే అరెస్టు చేయలేకపోయారు. తర్వాత తెలంగాణకు వచ్చిన బిఎల్ సంతోష్ పరిణామాలను తప్పక ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇప్పుడు బీజేపీ నేతలు అవి మర్చిపోయారేమో అని చెప్పి రేవంత్ ఈ కేసు ద్వారా గుర్తు చేయాలని అనుకుంటున్నట్లుగా అర్థం చేసుకోవచ్చు. అయితే తెలంగాణలో బీజేపీకి ఇది మంచి ఎలివేషన్ అనే చెప్పాలి. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి దూకుడు గ్రాఫ్ ముందు ఎంత పేరున్న నాయకులైనా బయటకు వచ్చి మాట్లాడుతున్నా, ధర్నాలు ఆందోళనలు చేస్తున్నా గుర్తింపు లభించడం లేదు. అంతేకాకుండా పార్టీ గ్రాఫ్ కూడా పెరగడం లేదు. ఈ కేసు బయటకు వస్తే బీజేపీ సైతం రేసులోకి వచ్చే అవకాశం ఉంది. అప్పుడు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ కాకుండా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అవుతోంది. కేంద్ర నేతలు ఉన్నారు కాబట్టి కేంద్రంలో కూడా రేవంత్ పేరు గట్టిగా వినిపించే అవకాశం ఉంది. మొత్తంగా ఈ కేసు బయటకు వస్తే మాత్రం బీజేపీ రేసులోకి రావడంతో పాటు బీఆర్ఎస్ అవుట్ అవుతోంది. కాంగ్రెస్ కూడా గ్రాఫ్ పెరిగే అవకాశం ఉంది. ఇవన్నీ జరగాలంటే సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాలు సరైన సమయంలో అమలు కావాలి. అదే అవుతుందో లేదో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయక తప్పదు.